వైట్ కాలర్ జాబ్స్ హవా తగ్గి బ్లూ కాలర్ జాబ్స్ దిశగా ప్రపంచం పయనిస్తోందా? ఇంజనీరింగ్ కోర్సులు చేసి ఉద్యోగాల కోసం ఉసూరుమంటున్న వారి సంఖ్య పెరుగుతోందా? ప్రభ తగ్గిన వృత్తి విద్యకు మళ్లీ మంచి రోజులొస్తున్నాయా? ఇంజనీరింగ్ లో ఉపాధి అవకాశాలు ఎందుకు తగ్గాయి? స్కిల్స్ లో భారీ గ్యాప్ ఎందుకు ఏర్పడింది? ఇప్పుడు మన ప్రభుత్వాలు చేస్తున్నదేంటి? యువతరం కళ్ళు తెరవకపోతే జరిగేదేంటి? మనిషి అన్నాక కళాపోషణ లేకపోయినా బతకగలడేమో కాని స్కిల్స్ నేర్చుకోపోతే ఈ పోటీ ప్రపంచంలో బతకలేడు. భారతదేశం వంటి గ్రామీణ నేపథ్యం ఉన్న వృత్తి నిపుణులకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే బ్రతకాలంటే పని నేర్చుకోవాలని, బతుకులు బాగుపడాలంటే నైపుణ్యం అలవర్చుకోవాలని మన పెద్దలు చెబుతారు. మరి స్కిల్ ఎలా వస్తుంది? ఒక పనిని అదే పనిగా చేస్తుంటే అందులో నైపుణ్యం వస్తుంది. ఆ పనిలో మెలకువలు తెలుస్తాయి. దాన్ని మరింత సులభంగా, మరింత ఉపయోగపడే విధంగా ఎలా చెయ్యాలో కొత్త ఐడియాలొస్తాయి. మనుషుల అవసరాలకు అనుగుణంగా కొత్త పరికరాలు సృష్టించేందుకు బాటలు వేస్తుంది. దాన్నే ఇన్నోవేషన్ అంటారు. అయితే ఏ ఇన్నోవేషన్ అయినా కూడా కొంతకాలం ప్రజల అవసరాలు తీరుస్తుంది. ఆ తరువాత మరో కొత్త ప్రయోగం ఈ ప్రపంచాన్ని పలకరిస్తుంది. ఆ కొత్తదనానికి అనుగుణంగా మనిషి తనను తాను మలుచుకోకపోతే వెనుకబడిపోతాడు. ఆ ప్రమాదం లేకుండా ఎప్పటికప్పుడు ప్రపంచ పోకడలతో మమేకమై పయనించడమే అప్డేషన్. ఇలా ఇన్నోవేషన్ అండ్ అప్డేషన్ మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవడమే స్కిల్ మేనేజ్మెంట్. స్కిల్ మేనేజ్మెంట్లో విఫలం కావటం వల్లే ఉపాధి వేటలో భారత్ యూత్ వెనుకబడిపోయారనే వ్యాఖ్యలు దాదాపు గత 3 దశాబ్దాలుగా వినిపిస్తున్నాయి. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలో నేటి భారత యువతరం ఆ స్కిల్స్ ను పెంచుకోవడానికి తహతహలాడుతోంది. విపరీతమైన డబ్బు ఖర్చు చేసి అకాడమిక్ ఎడ్యుకేషన్ కోసం పరుగులు తీస్తే ఎండమావుల్లో నీటి కోసం వెతికినట్టేనని మన యువతరం బహుశా ఆలస్యంగానే గుర్తించింది. అందుకే ఇప్పుడు ఫలితమిచ్చే చదువుల కోసం 10 రూపాయలు సంపాదించి పెట్టే చదువుల కోసం వెతుక్కుంటున్నారు. విద్య పేరిట వ్యాపారం చేసి ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాల కోసం విద్యాసంస్థలు స్థాపించిన చేదు ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలిసొస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం, భారీ వేతనాలిచ్చే కొలువుల కోసం విదేశాలు వెళ్లిన వారు ఇప్పుడు పునరాలోచనలో పడిపోయారు. చాలా మంది తమ ఆకాశ గమనాన్ని కూడా దారి మళ్లించుకుంటున్నారు. కలల ప్రపంచాన్ని సాకారం చేస్తుందని భావించే అమెరికాకు బదులుగా ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారు. మరికొందరైతే అన్ని దేశాల పరిస్థితులతోనూ సరిపోల్చుకుని భారత్లో ఏర్పడబోతున్న ఎకోసిస్టమ్ను బేరీజు వేసుకుని విదేశీయానం విరమించుకుంటున్నారని కూడా చెప్పాలి. అయితే ఈ భారీ మార్పుకు కారణమేంటో తెలుసుకుంటే అసలు విషయం బోధపడుతుంది. గతంలో సగటు పేరెంట్స్ అందరూ కూడా తమ సంతానాన్ని ఇంజనీరుగా చూడాలని తపన పడేవారు. పిల్లలు కూడా తెలుసో తెలియకో పెద్దయ్యాక నువ్వేమవుతావంటే ఇంజనీర్ అని చెప్పేవారు. అదే వరుసలో తమ పిల్లల్ని డాక్టర్స్ గా చూసుకోవాలని తపన పడే పేరెంట్స్ సంఖ్య కూడా ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పటికీ చాలా మంది పేరెంట్స్ లో ఇంజనీరింగ్ లేదా డాక్టర్ అనేది తమ పిల్లలు గోల్ గా ఉండాలనే ఆరాటమే కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే దాదాపు 1.5 ఏడాదిన్నర కాలంగా పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడం అనేది అటు పేరెంట్స్ ను, ఇటు పిల్లలను కలవరపాటుకు గురి చేస్తోంది. అందుకు కారణం భారత్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి డైరెక్ట్ గా జాబ్స్ లేక ఇతర మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడమే. అప్పుడప్పుడు ఏర్పడే ఆర్థిక మాంద్యాలతో తాత్కాలిక సంక్షోభాలు తలెత్తినా అవేవీ జీవితాలను పెద్దగా కుదిపెయ్యలేదు. కానీ గత ఏడాదిగా అమెరికాలో, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న భారీ మార్పులతో భారత్లో సగటు పౌరుల కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ప్రపంచ ఫైనాన్షియల్ మ్యాగజైన్ ఫోర్బ్స్ లో ఇటీవల పేర్కొన్నట్టు భారత్లో ఏటా దాదాపు 15 లక్షల ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పట్టాలు పుచ్చుకుని రోడ్డెక్కితే అందులో 80 నుంచి 83% మందికి డైరెక్ట్ జాబ్స్ లేక ఇతర మార్గాలు వెతుక్కుంటున్నట్టు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా 15 లక్షల మందిలో 80% పైగా విద్యార్థులు ఉద్యోగాల కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతోంది? ఉద్యోగాలు ఆర్జిస్తున్న స్కిల్స్ కి ఇండస్ట్రీ అవసరాలకు మధ్య ఉన్న తీవ్ర గ్యాప్ తో ఈ అసమతుల్యత ఏర్పడుతోంది. ఏటా 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ను సృష్టించడం అనేది ప్రపంచంలో అతిపెద్ద టెక్నికల్ టాలెంట్ పూల్లో ఒకటి. టెక్నాలజీ బేస్డ్ ఎకానమీ సపోర్ట్ చేయడానికి ఈ గ్రాడ్యుయేట్ల సంఖ్య సరిపోతుంది.
అయినప్పటికీ ఎంప్లాయర్లు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏటాటా బయటకొస్తున్న గ్రాడ్యుయేట్స్లో గణనీయమైన భాగం జాబ్ రెడీగా లేకపోవడమే. ఇండస్ట్రీలు డిజిటల్గా, టెక్నాలజికల్గా రూపాంతరం చెందుతున్నప్పటికీ ఉద్యోగులు అప్డేట్ కాలేకపోవడంతో ఇండస్ట్రీ అవసరాలు తీరటం లేదు. సుమారు 83% గ్రాడ్యుయేట్స్ వారి గ్రాడ్యుయేషన్ తర్వాత సంబంధిత జాబ్స్ లేదా ఇంటర్న్షిప్స్ సాధించడంలో విఫలమవుతున్నారు. ఇక్కడ వచ్చిన సమస్యల్లా గ్రాడ్యుయేట్లకు ఆ సబ్జెక్టుకు సంబంధించిన జ్ఞానం లేకపోవటం కాదు, ఉద్యోగం చేసే అర్హత లేకపోవడమే. అంటే సర్టిఫికేట్ ఉండటం వేరు, ఉద్యోగానికి అవసరమయ్యే నైపుణ్యం కలిగి ఉండటం వేరు. భారత్లో పని స్వభావం మారుతోంది. ఎంప్లాయర్స్ టెక్స్ట్ బుక్ జ్ఞానం కంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యానికి, అడాప్టబిలిటీకి, డిజిటల్ ఫ్లూయెన్సీకి ఎక్కువ విలువిస్తున్నారు. ఇది ట్రెడిషనల్ అకాడమిక్ ప్రోగ్రాంల కంటే భిన్నమైన పద్ధతి. దేశంలో 2025లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగార్హత పొందిన వారు దాదాపు 72%గా ఉంటే, వారిలో అతి కొద్ది శాతం మాత్రమే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ వంటి కోర్ డిసిప్లిన్లలో జాబ్స్ సంపాదించారు. ఇంకా చాలా ప్రోగ్రాములు ఇండస్ట్రీ ఎవల్యూషన్ సరిపడని కరిక్యులంనే అనుసరిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సెమీ కండక్టర్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కీలక రంగాల్లో ఇంకా భారీ లోటు కనిపిస్తోంది. విద్యార్థులు బలమైన థియరిటికల్ ఫౌండేషన్తో గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు. కానీ డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా లిటరసీ వంటి అప్లైడ్ సామర్థ్యాలు అత్యంత పరిమితంగా కలిగి ఉంటున్నారు. నిజానికి ఇప్పుడు ఎంప్లాయర్స్ అంతా వీటినే కోరుకుంటున్నారు. దురదృష్టవశాత్తు ఇండస్ట్రీ అవసరాలు తీర్చే విద్యాబోధన, టెక్నికల్ ట్రైనింగ్స్ అనేవి చాలా కాలంగా భారత విద్యా వ్యవస్థలో లుప్తమయ్యాయి. ఈ గ్యాప్ను పిలిచేసి నూతన ఉద్యోగాలు కల్పించేందుకు 2021లో 76,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో భారత్ సెమీ కండక్టర్ మిషన్ లాంచ్ చేస్తుంది. 2026 నాటికి 1 మిలియన్ జాబ్స్ జనరేట్ చేయాలనేది ఆ మిషన్ తాలూకు లక్ష్యం. అయితే ఇప్పుడు చేతికొస్తున్న స్కిల్డ్ ఎంప్లాయీస్ ను బట్టి చూస్తే 2027 నాటికి సుమారుగా 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా నైపుణ్యం గల సెమీ కండక్టర్ ప్రొఫెషనల్స్ కొరత ఏర్పడుతుంది. అంటే ఇండస్ట్రీకి అవసరమయ్యే ఇంజనీర్లు, టెక్నీషియన్ల డిమాండ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవాలి. అయితే ఈ గ్యాప్ సెమీ కండక్టర్స్ మాత్రమే ప్రత్యేకమైంది కాదు. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీ అంతటా కూడా ఈ లోటుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ప్రొడక్టివ్ అవడానికి నెలల తరబడి అదనపు ట్రైనింగ్ అవసరం. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద ఐటీ కంపెనీలు నూతన ఇంజనీర్స్ ను ఉద్యోగాలకు అర్హులుగా చేసేందుకు ప్రపంచంలో అతిపెద్ద ట్రైనింగ్ సెంటర్స్ లో కొన్నింటిని స్వయంగా ఆపరేట్ చేస్తున్నాయి. అంటే ఉత్పత్తికి పెద్దపీట వేసే పెద్ద కంపెనీలు రెగ్యులర్ అకాడమీస్ నుంచి వారికి అవసరమయ్యే టెక్ పీపుల్ దొరకలని బలంగా భావిస్తున్నాయన్నమాట. వారికి ఎలాంటి నైపుణ్యం గల పర్సన్స్ కావాలో వారే ఎంచుకుని ట్రైనప్ చేసుకుంటున్నారు. మరికొన్ని సంస్థలైతే ప్రఖ్యాతి పొందిన యూనివర్సిటీల నుంచి ర్యాంక్ బేస్డ్ సెలక్షన్స్ చేసుకుని కూడా మళ్లీ ప్రత్యేకంగా ఇంటర్న్షిప్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఇంటర్న్షిప్ల్లో సాధించే ర్యాంకుల ద్వారా ప్లేస్మెంట్స్ ఇస్తుండడం గమనించాలి. దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చే విద్యాబోధన అనేది ఇండస్ట్రీకి ఏమాత్రం పనికిరాదన్నమాట. డిగ్రీ పట్టా పుచ్చుకున్నంత మాత్రాన విద్యార్థికి ఇండస్ట్రీ అవసరాలు తీర్చే కెపాసిటీ ఉండదు. అందుకే పెట్టుబడి పెట్టి మరీ రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ వంటి కాంపిటేటివ్ స్పిరిట్స్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మరి సాంప్రదాయ బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసినంత మాత్రాన అనుకోరే ప్రయోజనాలేంటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎంప్లాయర్స్ కి ఈ అవస్థలు తప్పాలంటే స్టూడెంట్స్ లెర్న్ చేస్తున్నప్పుడే ఎర్న్ చేసేలా కొత్త విధానం రావాలనే చర్చ చాలా ఏళ్లుగా ఉంది. కానీ అది ప్రాక్టికల్గా ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. కొన్ని కంపెనీలు స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్స్, కోఆప్ ప్రోగ్రాంలు, డిగ్రీ అప్రెంటిస్షిప్ మోడల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. లెర్నింగ్ను ఆన్ ది జాబ్ ఎక్స్పీరియన్స్తో ఇంటిగ్రేట్ చేయడానికి ఆర్గనైజేషన్ యూనివర్సిటీస్తో డైరెక్ట్గా కొలాబరేట్ అయి ఫలానా డొమైన్లో ఎలా ఉండాలో వాటిని సృష్టించి ట్రైనింగ్ ఇస్తున్నాయి. సాఫ్ట్వేర్ మెథడాలజీలపై ఫోకస్ చేసి కరిక్యులం ఆయా ఉన్నత విద్యా సంస్థలతో కలిసి క్రియేట్ చేస్తున్నాయి. మన దేశంలో అమల్లో ఉన్న పద్ధతిని, జర్మనీలో అమల్లో ఉన్న పద్ధతిని ఒకసారి పోల్చి చూస్తే వాస్తవం కళ్లకు కడుతుంది. జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాల్లో స్ట్రక్చర్డ్ వర్క్ బేస్డ్ మోడల్స్ అద్భుత ఫలితాలిస్తున్నాయి. అక్కడి యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5% కంటే తక్కువగా ఉందంటే ఈ విధానమే కారణంగా పేర్కొంటారు. కానీ భారతదేశం దీనికి విరుద్ధంగా ప్రతి ఏటా లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ ఉత్పత్తి చేస్తున్న 15% యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఎదుర్కొంటోంది. ఈ విషయంలో భారత ప్రభుత్వ అధికారిక డేటాను కూడా గమనించాలి. ఆ డేటా ప్రకారం
భారత్లో నిరుద్యోగం అనేది క్రమంగా తగ్గుతున్నట్టుగా చూపుతుంది. 2017-18లో 29 ఏళ్లలోపు వయసు నిరుద్యోగుల అన్ఎంప్లాయబిలిటీ 17.8% ఉంటే 2023-24లో చూస్తే 10.2% తగ్గింది. అయితే ఈ తగ్గుదలనేది గ్రాడ్యుయేట్స్ కు ఉద్యోగాలు వచ్చినందువల్ల జరిగిందా, లేక ఉద్యోగాలు రాకపోవడంతో వారు ఇతర మార్గాల్లో ఉపాధి పొందారా అన్నది కూడా గమనించాల్సి ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇంజనీరింగ్ చేసి ఎటూ పనికి రాకుండా ఉన్న యూత్కు సంబంధించి సర్వే చేస్తే అసలు విషయం బయటపడుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో జర్మనీ వంటి దేశాల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరమే. జర్మనీలో డ్యూయల్ వొకేషనల్ ట్రైనింగ్ సిస్టమ్ అమల్లో ఉంది. ఇందులో 16 ఏళ్ల తరువాత సుమారుగా హై స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత విద్యార్థులు స్వచ్ఛందంగా అప్రెంటిస్షిప్ ఎంచుకోవచ్చు. ఈ దశలో కంపెనీలో ప్రాక్టికల్ ట్రైనింగ్తో పాటుగా దానికి సమాంతరంగా వొకేషనల్ స్కూల్లో థియరీ నేర్చుకుంటారు. ఇది 2 నుంచి 3.5 ఏళ్ల దాకా ఉంటుంది. విద్యార్థులు కంపెనీకి అప్లై చేసుకుంటే కంపెనీ వాళ్ళని ఎంపిక చేసుకుని వేతనాలు కూడా ఇస్తుంది. 19వ శతాబ్దం నుంచే అమల్లో ఉన్న ఈ పద్ధతి జర్మనీని టెక్నాలజీ పరంగా టాప్లో ఉండేలా చేస్తుందని నిపుణులు అంటారు. టెక్నాలజీ నిరంతరం అప్డేట్ అవుతోంది. పూర్తిగా విద్యార్థి పేరెంట్స్పై స్వచ్ఛంద నిర్ణయం మీదనే ఎంపికలు ఆధారపడి ఉంటాయి. ఇక నిర్వహణంతా ప్రభుత్వం, కంపెనీలు, యూనియన్లు కలిసి చేస్తాయి. ఇది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుండడం విశేషం. అందువల్లే అక్కడ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. ఏదైనా కంపెనీ లేదా ఎంటర్ప్రైజ్లో విద్యార్థి ప్రాక్టికల్ ట్రైనింగ్లో వారానికి 3 లేదా 4 రోజులు పనిచేస్తాడు. ఇక్కడ వారు రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ పొందుతారు, స్కిల్స్ నేర్చుకుంటారు, ప్రోత్సాహకంగా అలవెన్స్ కూడా అందుకుంటారు. మిగిలిన 1 లేదా 2 రోజుల్లో వొకేషనల్ స్కూల్లో థియరీ ట్రైనింగ్ తీసుకుంటారు. ఈ థియరిటికల్ పార్ట్లో మ్యాథ్స్, సైన్స్, లాంగ్వేజెస్ వంటి జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. స్కూల్ ట్రైనింగ్ మొత్తాన్ని ప్రభుత్వమే రెగ్యులేట్ చేస్తుంది. ఇలా థియరీకి తక్కువ సమయం, ప్రాక్టికల్కి ఎక్కువ సమయం ఉండడంతో నాలెడ్జ్ ఇంప్లిమెంటేషన్ పెరిగి ఫుల్ ప్రూఫ్ విధానం తొలి దశలోనే అలవర్చుకుంటారు. దీంతో పాటు ప్రోత్సాహకంగా ఉండేలా ఎలివెన్స్ను కూడా అందుకోవడంతో పిల్లలకు సంపాదన తాలూకు టేస్ట్ దొరుకుతుంది. మరోవైపు విద్యార్థులు కంపెనీలకు డైరెక్ట్గా అప్లై చేసుకుంటారు. ఇది ఆన్లైన్ పద్ధతిలో కావచ్చు లేదా జాబ్ ఫేర్స్లో అయినా కావచ్చు. కంపెనీ ఎంపిక చేసుకుని కాంట్రాక్ట్ సైన్ చేస్తుంది. ఈ ప్రాసెస్ను ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడంతో జాబ్స్కు గ్యారంటీ ఏర్పడుతుంది. అయితే ఇందులో ప్రభుత్వం ఎక్కడా ఎవరిని ఫోర్స్ చేయదు. కానీ ప్రాసెసింగ్ అన్ని దశల్లోనూ పారదర్శకంగా ఉండడంతో మాల్ ప్రాక్టీస్కి అవకాశం జీరోగా ఉంటుంది. అందువల్లే జాబ్ సస్టైనబిలిటీ బాగుంటుందంటారు. మెకానికల్ ఇంజనీరింగ్, ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్, హోటల్ మేనేజ్మెంట్ ఇలా 300కు పైగా ప్రొఫెషన్స్ నుంచి ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. ఇలా విద్యార్థులు కౌమార దశ ఎండింగ్, యవ్వన దశ ప్రారంభం నుంచే అడుగులు సవ్యంగా పడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్వతంత్రంగా ఉండటం, అదే సమయంలో బాధ్యతగా ఉండటం వంటి మొరాలిటీస్ బలంగా నాటుకుంటాయని, అది హెల్దీ గ్రోత్ కు బాటలు వేస్తుందని చెబుతున్నారు. ఫలితంగా జర్మనీ ఆర్థిక వ్యవస్థకు ఆటోమొబైల్, ఇంజనీరింగ్ సిస్టమ్స్ లో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీలు బలంగా పనిచేస్తున్నాయి. 2023లో 5 లక్షల మంది కొత్త అప్రెంటిస్లు చేరారని లెక్కలు చెబుతున్నాయి. స్విట్జర్లాండ్, ఆస్ట్రియా కూడా అన్ఎంప్లాయ్మెంట్ శాతంలో తక్కువగా ఉండడానికి ఇలా డ్యూయల్ కోర్స్ అప్లికేషన్సే కారణం. ఇక ఇప్పుడు మన భారత్ లేదా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990-2000 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఒక వరదలా వచ్చేశాయి. అంతకుముందు తెలుగునాట ఇంజనీరింగ్ అనేది సామాన్యుడు అందుకోలేని ఓ కళ. తొలుత ఈ కాలేజ్ మద్రాసులోనే ఉండేది. ఆ తరువాత 1940లో అనంతపురంలో, ఇటు కాకినాడలో ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఆ విధంగా స్థానిక ఔత్సాహికులకు ఇంజనీరింగ్ లో అవకాశాలు పెరిగాయి. కానీ పేరెంట్స్ ఆశయాలకు అనుగుణంగా భావి ఇంజనీర్లకు అవకాశం లేకుండా పోయింది. ఈ డిమాండ్కు అనుగుణంగా 1990లో ఇంజనీరింగ్ విద్యకు మరి కాస్త అవకాశాలు పెంచారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు విపరీతంగా ఆవిర్భవించాయి. ఈ కాలంలోనే సాఫ్ట్వేర్ భూమి పెరిగింది. ఐటీ ఎక్స్పోర్ట్స్ వల్ల డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో ఉమ్మడి ఏపీలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు పెద్ద ఎత్తున అనుమతులిచ్చేశారు. ఎడాపెడా అనుమతులివ్వడంతో కంపెనీలకు, ఇండస్ట్రీకి అవసరమయ్యే క్వాలిటీ పీపుల్ కంటే ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఉంటే కుర్రకారు కలల ప్రపంచాన్ని అందుకోవచ్చు అనే అభిప్రాయానికి విద్యార్థులు వచ్చేశారు. అటు పేరెంట్స్ కూడా తమ పిల్లలను అమెరికా పంపితే అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి అనే అభిప్రాయానికి వచ్చేశారు. మన హైదరాబాద్ ఎక్కడి దాకా పోయిందంటే అమీర్పేట్ మెయిన్ రోడ్ లో ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు కొనుక్కునే పరిస్థితి దాకా దిగజారిపోయిందంటే అతిశయోక్తి కాదు. అంటే ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కొన్ని పడిపోతున్నాయండి. వాళ్ళకి డిమాండ్ తగ్గిపోతుంది. పిల్లలు ఎక్కువగా
ఐటీ సెక్టర్కే వాటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది యూనివర్సిటీ లెవెల్స్లో అంటే పర్టికులర్గా బోల్డ్ యూనివర్సిటీస్ రావడం వల్ల కూడా ఒక రీజన్. ఆ యూనివర్సిటీస్లో లిమిట్లెస్ అయిపోతుంది. లిమిట్లెస్గా సీట్స్ ఉండడం, బోల్డ్ అంత ఫీజులు పెంచేసుకోవడం, దానిలోనే ఈ లిమిటెడ్గా ఉండి ఒకవేళ ఫీజు పెంచుకోవడం సంగతి అది వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. కానీ లిమిటెడ్గా కొంత రెస్ట్రిక్షన్ చేస్తే డీమ్డ్ యూనివర్సిటీస్లో నేను చాలా వరకు అన్ని కాలేజెస్ సర్వైవ్ అవుతాయి. అప్పుడు ఇంకా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. ఇక 2000లో ఉమ్మడి ఏపీలో సుమారుగా 25,000 సీట్లు మాత్రమే ఉంటే 2010-11 నాటికి 700కు పైగా కాలేజీలతో 3.5 లక్షల సీట్లు దాటాయి. 2010 మధ్యలో ఉమ్మడి ఏపీలో 3 లక్షలకు పైగా సీట్లున్నట్టు రికార్డ్ అయింది. అటు దేశవ్యాప్తంగా చూస్తే 15 లక్షల నుంచి 23 లక్షల సీట్లు పెరిగాయి. హైదరాబాద్ కాస్త సైబరాబాద్ పేరిట ఐటీ హబ్ గా మారటం, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి కంపెనీలు వచ్చేయటం ఈ బూమ్ పెంచేశాయి. ఫలితంగా గల్లీకొక ఇంజనీరింగ్ కాలేజ్ అనే స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే సామాన్య పేరెంట్స్ కలలు సాఫల్యం చేయాలి అనే సదుద్దేశంతో తలపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కాస్త దారి తప్పి ప్రభుత్వ నిధులు పొందాలంటే ఇంజనీరింగ్ కాలేజ్ పెడితే సరిపోతుందనే స్థాయికి బడాబాబుల ఆలోచన దిగజారిపోయింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఏపీలో దాదాపుగా 2 లక్షల సీట్లు, ఇటు తెలంగాణలో 1,00,000కు పైగా సీట్లు ఉన్నాయి. దేశంలో చూస్తే దాదాపు 15 లక్షల సీట్ల కెపాసిటీ చేరింది. ఇది గత 8 ఏళ్లలోనే అత్యధికంగా చెబుతున్నారు. అన్ని సీట్లు ఉన్నప్పటికీ అందులో దాదాపుగా 30 నుంచి 40% సీట్లు ఖాళీగానే ఉన్నాయి. మరి ఇంత భారీ ఖాళీలు ఎందుకు ఏర్పడ్డాయి? సప్లై చైన్ న్యాయం పాటించకపోవడం వల్లేనా? దాని గురించి మరి కాస్త వివరంగా చెప్పుకునే ముందు అసలు ఆ కాలేజీలు ఏమయ్యాయో తెలుసుకుంటే బాగుంటుంది. పుట్టగొడుగుల్లా వచ్చిన కాలేజీల్లో చదివిన వారికి సరైన ఉద్యోగాలు దొరక్క అడ్మిషన్స్ పడిపోయాయి. ఇలా వందల కాలేజీలు మూతపడ్డమో లేదా ఫార్మసీ కాలేజీలుగానో అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్ గానో మారిపోయాయి. మరికొన్ని ఆ దిశగా పయనిస్తున్నాయి. ఇంకొన్ని కాలేజీలు రెన్యువల్ ఫీజులు భరించే స్తోమత లేక సీట్లు తగ్గించుకోవటం, అడ్మిషన్లను హోల్డ్లో పెట్టడం జరుగుతున్నట్టుగా విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మేనేజ్మెంట్ యొక్క ఒత్తిడి, అలాగే వాళ్ళు బీటెక్ పట్టా పొందిన తర్వాత బయటకు వచ్చి సరైన ఉపాధి అవకాశాలు లేకే వాళ్ళు ఈ బీటెక్ చదవాలంటే ఆలోచన విరమించుకుంటున్నారు. కొన్ని వేల సంఖ్యలో ఈరోజు అడ్మిషన్ తొలిపే పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి, ఎంతో చరిత్ర 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాల్లోనే ఇంజనీరింగ్ కోర్సులన్నీ కూడా పడిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. తెలంగాణలో ఇటీవలే ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు స్ట్రైక్ చేసే పరిస్థితి దాకా వెళ్లింది. ఆ కాలేజీలను దారికి తెచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయాలు అమలు చేసేందుకు సిద్ధమైంది. కాలేజీల్లో ల్యాబ్లు, నైపుణ్యం కలిగిన స్టాఫ్, గుర్తింపు కొనసాగడానికి అవసరమయ్యే నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా అనే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రేవంత్ సర్కార్ వార్నింగ్ ఇవ్వటం గమనించాల్సిన అంశం. అంటే ఇంజనీరింగ్, మెడికల్ విద్య అనేది ఎంత పొలిటిసైజ్ అయ్యిందో అర్థం చేసుకోవాల్సిందే. ఈ పరిస్థితి అధిగమించలేక దేశవ్యాప్తంగా 2027 నాటికి 72% ప్రైవేట్ కాలేజీలు మూతపడే రిస్కులో ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎందుకంటే భవిష్యత్ గురించి ఆలోచన లేకపోవటమే. తాత్కాలిక లబ్ధి కోసం కాలేజీలు పుట్టుకురావటం, వారికి కావలసిన ఫీజులు తీసుకుని విద్యార్థులను గాలి కుదిరేయటం, అసలు ప్రపంచంలో ఎలాంటి ట్రెండ్స్ నడుస్తున్నాయి, విద్యార్థులను అప్గ్రేడ్ చేయడం ఎలా అనే విషయంలో యాజమాన్యాలకు పట్టింపు లేకపోవడం ఒకటైతే, అటు ప్రభుత్వాలు కూడా అకాడమిక్ ఎడ్యుకేషన్పై చూపించిన శ్రద్ధ స్కిల్ పెంచడంలో పెట్టకపోవడమే. అయితే గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా జరిగిన డ్యామేజ్ని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కాస్త పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్టే కనిపిస్తోంది. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ను చంద్రబాబు సర్కార్ ప్రమోట్ చేస్తోంది. స్కిల్ పోర్టల్ ఏర్పాటు చేసి జాబ్ ఫేర్స్ నిర్వహిస్తోంది. స్కిల్స్ పెంచడం ద్వారా 2029 నాటికి 20 లక్షల జాబ్స్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా బాబు సర్కార్ చెబుతోంది. ఏఐ, డేటా అనలిటిక్స్ వంటి హై డిమాండెడ్ సబ్జెక్టులలో ఫ్యూచర్ టెక్ స్కిల్స్ పెంచే దిశగా నిర్ణయాలు తీసుకోవటం కాస్త ఊరటిచ్చేదే. ఇందుకోసం టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది ఏపీ సర్కార్. ఇక తెలంగాణ విషయానికొస్తే స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టాస్క్ ఏర్పాటు చేసి దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ డ్రైవ్ చేస్తోంది. పలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్తో ఒప్పందాలు కుదుర్చుకుని స్కాలర్షిప్స్ ఇస్తూ జాబ్ ఆపర్చునిటీస్, అప్రెంటిస్షిప్స్ కల్పిస్తూ యూత్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తున్నామని చెబుతోంది. ఇటీవలే ఇండియా రైజింగ్ ఏర్పాటు చేసి అందుకోసం పెట్టుబడులు ఆకర్షించేందుకు
భారీ ప్రయత్నమే చేసింది. టాస్క్ ద్వారా ఇండస్ట్రీకి అవసరమయ్యే స్కిల్డ్ హ్యాండ్స్ ని ప్రొవైడ్ చేసేందుకు జాబ్ రెడీనెస్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తామని రేవంత్ సర్కార్ చెబుతోంది. మొత్తం మీద 2 రాష్ట్రాలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా AI, రెన్యూబుల్ ఎనర్జీ, డిజిటల్ స్కిల్స్ పై ఫోకస్ చేస్తున్నాయి. అమరావతిని ప్రపంచ ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెబుతుంటే, తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా చేస్తామని, స్విట్జర్లాండ్, సింగపూర్ వంటి పాపులర్ కంట్రీస్ తరహాలో తయారు చేస్తామని రేవంత్ చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలలు సాకారం కావాలంటే ముందుగా ఇప్పుడున్న కాలేజీలను ప్రక్షాళన చేయాలి. వాటి అప్గ్రేడింగ్ జరగాలి. నాణ్యమైన నైపుణ్య విద్యను, కమ్యూనికేషన్ స్కిల్స్ ను, ల్యాబ్ స్కిల్స్ ను పెంచాలి. ఇండస్ట్రీ అడాప్టబిలిటీ తీసుకురావాలి. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యతో ప్రయోజనం లేదని భావిస్తున్న సగటు కుటుంబాల్లో విశ్వాసం నింపడంతో పాటుగా ఇంజనీరింగ్ చదివితేనే భవిష్యత్తుంటుందనే భ్రమనించి ప్రజల్ని బయటపడేయాలి. ఇక్కడో ఆసక్తికర అంశం కూడా ఉంది. TCS, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు సాధారణ టెక్నాలజీ నుంచి AI పై ఫోకస్ చేశాయి. AIని అడాప్ట్ చేసుకోవడం ద్వారా వారి ప్రొడక్టివిటీ పెరిగిందని, అందులో నాణ్యత పెరిగిందని క్లారిటీ ఇస్తున్నారు. AIకి మారాక TCS రెవెన్యూ గ్రోత్ ప్రతి త్రైమాసికంలో దాదాపు 38% పెరిగిందని ఆ కంపెనీ తాజాగా పేర్కొనడం గమనించాలి. ఇంటరాక్టివ్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ డిజిటల్ ఇంజనీరింగ్ వంటి అంశాల్లో కంటే AI కోర్ గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని TCS ఘంటాపథంగా చెబుతోంది. అంటే ఇప్పుడున్న పాతకాలపు రెగ్యులర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తక్షణమే AI డ్రివెన్ గా మార్చాలి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలకు అవకాశం ఇచ్చినట్టు కాకుండా జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల మాదిరిగా అనేక ఆప్షన్స్ కూడా యువతరానికి కల్పించాలి. సివిల్, మెకానికల్, ఫిటర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ప్లంబరింగ్ వంటి రంగాలకు డిమాండ్ పెంచాలి. ఉదాహరణకు యూకేలో సాఫ్ట్వేర్ పర్సన్ కు జాబ్ దొరకాలంటే అనేక ఆటంకాలు అధిగమించాలి. కానీ ప్లంబర్స్ కు మాత్రం ఉన్న పలంగా వారు వీసా ఇస్తున్నారు. అంటే మనుషులకు, సమాజానికి ఏది అవసరమో, ఏది డిమాండ్ గా ఉందో అలాంటి సర్వీసులు పెంచాల్సి ఉంది. అలాగే లేబర్ డిగ్నిటీ కూడా పెంచేందుకు ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఒక ప్లంబర్ లేదా ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ వంటి సేవలకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇంటర్ చదివిన ప్రతి ఒక్కరూ ఇంజనీరే అవుతానంటే వారికి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ క్రమంలోనే ఇంజనీరింగ్ వంటి హైలీ డిమాండెడ్ కోర్సుల కంటే ITIల్లో అందించే నాన్ కోర్ సబ్జెక్ట్స్ కు మళ్లీ డిమాండ్ పెరిగే రోజులు వచ్చేస్తాయి. అయితే వాటిని గతంలో మాదిరిగా ముతక పద్ధతిలో నేర్పించడం కాకుండా అందులోనూ ఆధునిక టెక్నాలజీని జోడించి AIని కూడా వినియోగించుకోవాలి. అప్పుడే అది అప్డేటెడ్ వెర్షన్ అవుతుంది. ఇందుకు అమెరికాలో ప్రఖ్యాత ఫోర్డ్ కంపెనీ తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఉదాహరణగా పేర్కొనొచ్చు. అమెరికాలో ఐటీ పీపుల్కి అవకాశాలు తగ్గాయేమో కానీ భారతీయుల వర్క్ నైపుణ్యానికి మాత్రం డిమాండ్ తగ్గలేదు. అందుకు ఉదాహరణగా ఇటీవలే ఫోర్డ్ కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని పేర్కొనొచ్చు. నైపుణ్యం ఉన్న విదేశీ కార్మికులను 3 నుంచి 7 ఏళ్ల అగ్రిమెంట్ పై తీసుకొచ్చి అమెరికన్లకు హై స్కిల్డ్ ఉద్యోగాల్లో శిక్షణ ఇప్పించాలని ట్రంప్ యోచిస్తున్నారు. అంటే H-1B వీసా విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు ఉంటాయని ట్రంప్ సంకేతాలిస్తున్నారు. ఇలా రాబోయే కొత్త పాలసీ ప్రకారం H-1B వీసా హోల్డర్స్ అమెరికన్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాల్సి రావచ్చు. శిక్షణ కాలం పూర్తయ్యాక తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఈ అవకాశం ఐటీ ఉద్యోగులకు కాకుండా ITI చదువుకున్న ఉద్యోగులకే వర్తిస్తుందని గమనించాలి. అందుకు కారణం ఏంటంటే అమెరికాలో ఆటో దిగ్గజం ఫోర్డ్ కంపెనీ ఇటీవలే 5,000 మంది స్కిల్డ్ మెకానిక్స్ కావాలని సర్చ్ చేస్తోంది. వేతనం కూడా 6 అంకెల్లోనే ఉంటుందని కంపెనీ చెబుతుంది. మరి మెకానిక్లు అంటే IT ఎక్స్పర్ట్స్ కాదు కదా. అందుకు ITI లేదా పాలిటెక్నిక్ చేస్తే సరిపోతుంది. సో రాబోయే రోజుల్లో ITI, పాలిటెక్నిక్ వంటి సంస్థల్లో వృత్తి విద్య అభ్యసించిన వారికి మంచి డిమాండ్ ఉంటుందన్నమాటే కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు గత 30 ఏళ్ల క్రితం ITI చేసిన వారికి జాబ్ గ్యారంటీ ఉండేది. అప్పుడున్న ఇండస్ట్రీలన్నీ కూడా ITI విద్య మీదే ఆధారపడి రిక్రూట్ చేసుకునేవి. మెకానిక్, టర్నర్, ఫిటర్ వంటి కోర్సులకు భారీ డిమాండ్ ఉండేది. అయితే పారిశ్రామికంగా టెక్నాలజీలో వచ్చిన భారీ మార్పులతో అందులో చాలా కోర్సులు అదృశ్యమైపోయాయి. IITలు, IIITలు, నీట్ పరీక్షలు ఇలా రావటంతో అందరూ పొలోమని ఇంజనీరింగ్ వైపే పరుగులు తీస్తారు. ఇప్పుడు ఆ ఇంజనీరింగే చాలా మందికి మోయలేని గుదిబండగా మారింది. ఎందరో యువకులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారు దారి మార్చుకుని చేతనైనంత ఆర్థిక వనరులు చేతిలో పట్టుకుని స్టార్టప్స్ పెట్టుకుంటున్నారు. స్టార్టప్ కంపెనీల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పాలసీలు ఇంట్రడ్యూస్ చేస్తాయి. మంచి కాన్సెప్ట్, దానికి ప్రాఫిటబిలిటీ కనుక ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకొచ్చే వాళ్ళున్నారు. ఈ విధంగా చాలా మంది ఐటీ పీపుల్ ఇప్పుడు స్వయం శక్తిని నమ్ముకుని మరో 10 మందికి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో గౌరవప్రదమైన జీవితం గడపాలని కోరుకుంటున్నారు. అందుకే స్టార్టప్స్ కి ఆదరణ పెరుగుతుండటం గమనించాలి. మరోవైపు ITI, పాలిటెక్నిక్ వంటి వొకేషనల్ కోర్సులకు ఆదరణ పెంచడంతో పాటు అందులో నైపుణ్యాన్ని పెంచేలా
ఏఐని అడాప్ట్ చేస్తామని ఇటీవలే రేవంత్ రెడ్డి ప్రకటించడం గమనించాలి. ఏతావాత సమాజానికి అవసరమయ్యే సేవలు అన్వేషిస్తూ అందుకు అవసరమయ్యే అవకాశాలు వెతుక్కుంటూ ఆ సేవలు నాణ్యంగా చేయటమే ఇప్పుడు కావలసింది. సో ఇంజనీరింగ్ అనే హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చేది వైట్ కాలర్ జాబ్ అయితే, ఐటీఐ నిపుణుడు చెమటోడ్చి చేసే జాబ్ని బ్లూ కాలర్ జాబ్గా భావించాల్సి ఉంటుంది. వైట్ కాలర్ జాబ్స్ హవా తగ్గిందా అనే ప్రశ్నకు ఇండస్ట్రీ పెద్దలు మాత్రం అలాంటిదేమీ లేదని, ఉండదని అంటున్నారు. ఇప్పుడు ఏ రంగంలో అయినా ఏఐ ప్రవేశించిన కారణంగా ఆయా పనుల్లో క్వాలిటీ పెరగటం ఖాయం. 10 మంది నిపుణులు చేసే పనిని ఏఐ వినియోగం ద్వారా ఒక్క మనిషే చేసే రోజులు వచ్చేస్తాయి. అంటే వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ వారికి ఇష్టమైన పలు ఇతర మార్గాలు చూసుకోవాల్సిందే. ఆ తర్వాత బ్లూ కాలర్ జాబ్స్ విషయానికొస్తే ఇందులోనూ ఏఐ ప్రవేశిస్తుంది. 10 మంది చేసే హార్డ్ వర్క్ ని ఒక్క రోబో చేసి పెడుతుంది. అది కూడా పని గంటలతో, షిఫ్టులతో పని లేకుండా. అంటే బ్లూ కాలర్ జాబ్స్ కూడా నైపుణ్యంతో చేసే వారికే దొరుకుతాయన్నమాట. ఫీజు కట్టామా, కోర్స్ చదివామా, సర్టిఫికెట్ సంపాదించామా అంటే కుదరదు. అది ఇంజనీరింగ్ కావచ్చు, ఐటీఐ కావచ్చు. సరిగ్గా ఈ సత్యాన్నే ప్రభుత్వాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. యూత్కు, మహిళలకు ఉచితాల వాసన చూపి ఓట్లు వేయించుకుని గట్టెక్కిపోతామంటే ఆయా పాలకుల కుటుంబాలకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు. ఎటూ దెబ్బతినేది ఓట్లు వేసిన పేరెంట్స్, యూత్ మాత్రమే. అందుకనే యువతరం కూడా ఈ విషయాన్ని పాజిటివ్గా తీసుకుని అవసరమైన స్కిల్స్ వంట పట్టించుకుని అడుగు ముందుకేస్తే భవిష్యత్ బంగారమేని గ్యారంటీగా చెప్పొచ్చు. లేకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు కనిపిస్తున్న పరిణామాలకు మించిన సాక్ష్యం మరోటి కావాలా?